మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీ హృదయాలయం మందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:15 ఈ మాట రాయడం. మీ హృదయాలయం మందు, మన హృదయం ఆలయంలో ఉండాలి. మన హృదయం క్రీస్తు ప్రభుని ప్రతిష్ట, మన హృదయం ప్రతిష్ఠించుకోమంటున్నాడు భక్తుడు. కాబట్టి మన హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే దేవునికి చోటు, క్రీస్తు మనలో నివాసం చేయాలి. దేవుడే మన హృదయం నివాసించేంత పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకని అంటున్నాడు అతను? దేవాదేవుడు నిర్మలమైన మనక్షాసి గలవారై, మన హృదయం నిర్మలం, పాలలాంటిది, అంటే పాలలో ఏ కలుషం అలాగా కలిగి మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి స్వాతికంగా భయపడుతూ సమాధానం చేయాలండి. నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి, ఎవరన్నా ఏదైనా అడిగితే ప్రతివానికి మంచి మనసుతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలండి? స్వాతికమైన మనసుతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధమే. హృదయములందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి. ఎవరిని దేవుని ప్రతిష్ఠించుకోవాలి. మనం మందిరానికి వెళ్తున్నాం, మందిరానికి మన దేవుడు మన హృదయం లేనప్పుడు మందిరానికి వెళ్ళిన వ్యర్థమే కదా. వాక్యం మన హృదయం ఎక్కదు కదా. వాక్యం మన హృదయం ముందుగా మన హృదయం పరిశుద్ధపరచుకోవాలి, దేవుని ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రతిష్టలోప్పుడు మనం ఏది విన్నా కానీ దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి లోబడుతుంటాం. కాబట్టి ఈ వాగ్దానం బట్టి మేము ప్రార్థించి మన హృదయాలందు క్రీస్తుపురం ప్రతిష్ఠించు కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన. సర్వాధికారి కృపగలవాడ, కనికరపు ఉండ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనా మరొక నూతన దినం దయచేసి ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పని అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. మేము వెళ్ళే ప్రతిపంలో జయాన్ని, విజయాన్ని దయచేయండి. దుష్టుడు, సాతానుడు ఎటువంటి గలిబిలి లేకుండా సహాయం చేయండి. మేము చేసే పనంతలో దేవునికరంగా ఆశీర్మలచండి. అయ్యా, పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, కుటుంబ సమస్త బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను బట్టి విడిపించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడు. మీ కృప చూపించమని, ఈ దినమంతా మేము చేసే పనంతట్లో దేవునికరంగా ఆశీర్వాదం మలిచి కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.